ఆదివారము ధ్యానం చేయడం ఎందుకంటే ఆ ధ్యానం చేయకపోతే భక్తి రాదు. హల్లెలూయా. భక్తి నేర్చుకునే వ్యక్తి ఖచ్చితంగా భక్తుడనేది దావీదు రాసిన కీర్తనలు అధ్యాయం చేయాలి. ఆ కీర్తనల ద్వారా భక్తి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే సామెతల గ్రంథము తప్పకుండా శుక్రవారం ధ్యానం చేయాలి. రావట్లేదు కాబట్టి వచ్చిన ఆ 4-5 వాక్యం చెప్పుకొని వెళ్తున్నాం. సామెతలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే స్త్రీకి జ్ఞానమును కలిగించేది సామెతలే. స్త్రీ తన ఇల్లు ఎలా కట్టుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, తన బిడ్డలకి ఎలాంటి భక్తి నేర్పించాలి, తన బిడ్డల్ని ఏ సన్మార్గంలో నడిపించాలి, తన బిడ్డలకి దేవుని ఎలా పరిచయం చేయాలి, తన యజమానుడితో ఎలా అంగలార్చాలి. తెలుసు కదా, యజమానుడు అంటే మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు, తను చేస్తున్న ఆ ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, లేదా వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వారు మరలా ఇంటికి తిరిగి వచ్చే వరకు చాలా ప్రాముఖ్యంగా వారి ప్రార్థన చేసే బాధ్యత ఎవరికంటే యజమానురాలదే. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా అర్థం కావాలంటే 31వ అధ్యాయం 18వ వచనం చివరి వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. సంఘం అంటే వధువు, వరుడంటే క్రీస్తు. మరలా మీకు చెప్తున్నాను, వరుడైన క్రీస్తును ప్రకటించే నిమిత్తము, వరుడైన క్రీస్తును స్తుతించే నిమిత్తమే సంఘముగా మనం అందరమే కూడుకుంటున్నాం. ఇది అవునంతా కాదనేది సత్యం. యేసు ప్రభువు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన నామమును సర్వజనులకు తెలియచేయడానికి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని సమస్త జనుడికి పరిచయం చేయుటకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను నన్ను కలుగు చేసుకొని, నిన్ను నన్ను ఈ స్థలంలో ఉంచాను. ఇది సంఘం. సంఘం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందంటే దేవుని స్తుతించినప్పుడు ఉంటుంది, దేవుని ఆరాధించినప్పుడు ఉంటుంది, దేవుని కీర్తించినప్పుడు ఉంటుంది, దేవుని సన్నిధిలో పాటలు పాడినప్పుడు ఉంటుంది, దేవునితో గడిపినప్పుడు ఉంటుంది. సమాజ మందిరముగా కూడుకొని ప్రభుని స్తుతించడానికి ఇది పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ సంఘం. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడన్నా వెతకండి, మీరు ఏ ప్రాంతం వెతకండి, సర్వ సృష్టికి వెళ్ళిపోండి, ప్రపంచం అంతా తిరగండి, పరిశుద్ధత అనేది ఒక దేవాలయంలోనే కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? పరిశుద్ధత అనేది ఒక దేవాలయంలో కనపడుతుంది. సముద్రంలో అనేకమంది చేపలు ఉన్నాయి. ఏ చేప ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, అవునా కదా? సముద్రంలో వల వేయడానికి వెళ్ళండి, ఆ జాలర్లు ఏ చేప అయితే వాళ్ళకి అవసరమైన వాటినే పడతారు. అవసరం లేని చేపల జోలికి వాళ్ళు వెళ్తారా? ఒకవేళ అది ఎక్కడైనా చిక్కి ఆ వలలో పై పట్టుకొస్తే దాన్ని కనీసం భుజించడానికి కానీ, లేదా దాన్ని తినడానికి, దాన్ని ఇతర దేశాలకి పంపించడం కానీ, అమ్మటానికి కానీ ఇష్టపడరు. ఆ సముద్రం నడువట్లో వదిలేస్తాను. నేను చాలాసార్లు చూశాను, కాకినాడలో చాలాసార్లు చూశాను, కాకినాడ ఉప్పాడ బీచ్లో చూశాను, వైజాగ్లో చూశాను. అది పనికిరాదు ఇంకా వాళ్ళకి. చూడటానికి అయితే 1000 కేజీలు 200 కేజీలు 3 ఉంటుంది, అయినా అది అవసరం కాదు. దాన్ని ఒకవేళ ఈ సృష్టిలో ఉన్న జనులందరికీ దేవుడు అక్కర్లేదేమో, మరి నీకు అవసరమే కదా. సృష్టి అంటే ఈ సృష్టిలో ఉన్నట్టు, ఈ లోకంలో ఉన్నట్టు, సముద్రంలో ఉన్నట్టు అనేక మంది రకరకాల మనుషులు, నరులు, జనులు ఉంటారు. వాళ్ళందరిలోంచి నేను వేరుపరుచుకున్నాడు దేవుడు. ఒక వరం వేసి తనకు కావలసిన వాళ్ళందరినీ చక్కగా ఒక సమాజ మందిరంగా, ఒక సంఘంలో కూర్చోబెట్టుడుకు, ఆయన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుడుకు ఈ స్థలానికి మీరు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఇక్కడ మాత్రమే పరిశుద్ధి దొరుకుతుంది. ఈ గౌని దాడితే నీకు పరిశుద్ధి దొరకదు.
ఇంట్లో కూడా దొరకదు. ఆ ఇల్లుని కూడా పరిశుద్ధంగా ఉంచుకునే కొరకే మన పునరుద్ధాన దినాల్లో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి తెలుసా? మొదట ప్రార్థనలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. ప్రారంభ ప్రార్థన ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. పాటలు పాడుతున్నప్పుడు ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. పాటలు పాడుతున్న వాళ్ళు పాటలు పాడుచున్నప్పుడు దేవుని ఆరాధిస్తుండగా దేవుని ఆశీర్వాదం దిగొస్తుంది. మొదటి ప్రార్థనలో ప్రభు యొక్క ఆశీర్వాదం దిగొస్తుంది. కీర్తనలు చదువుతున్నప్పుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నీ భక్తిని గురించి, నీ పరిశుద్ధతను గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి. ఇదిగో నా దాసుడు, ఇదిగో నా సేవకుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు దావీదు. నన్ను ఎలా ఆరాధించేవాడో తెలుసా మీకు? ఆయన నాతో ఎలా మాట్లాడు, నన్ను ఏమనుకోడో తెలుసా? నేను ఆయనతో ఎలా మాట్లాడడం తెలుసా? అది మీరు నేర్చుకునేది చెప్పడానికే ఈ కీర్తన. దేవునికి స్తోత్రం. చదివేసి మనం ఊరుకుంటాం, మనకు టైం సరిపోదు కదా. కీర్తనలో వచ్చి ఆశీర్వాదం కోరుకోకూడదు. ఆరాధన ఎలుగెత్తి గొంతెత్తి నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ ఎన్నో మార్లు చెప్ప. 2 చేతులు పైకెత్తి ప్రభువా నన్ను దర్శించు, నా బిడ్డని, నా కుటుంబం, నా భర్త, నా యజమాని, నా ఇంటిని, నా ఇంటి వారిని, నా తల్లింటి వారిని, తండ్రి ఇంటి వారిని దర్శించని గొంతెత్తి అరిచి ప్రభు సన్నిధిని ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఒక అవకాశం ఆరాధన. అలాంటి సమయాన్ని నువ్వు ఆ సమయంలో ఆయనతో అలా గడిపితే అదొక ఆశీర్వాదం, అదొక దీవెన. ఆరాధన అయిందా? పాటలు అయ్యాయా? ప్రారంభ ప్రార్థన అయిందా? కానుకలు అయ్యాయా? వాక్యం ప్రారంభమైందా? వెళ్దాంలే, చూద్దాంలే. దేవుడికి ఇవ్వాల్సిన 10వ భాగం లేదు. దేవుడికి కానుకల కంటే ప్రాముఖ్యమైంది వాక్యం. వాక్యం వినుట ఒక ఆశీర్వాదం. ఇక్కడ చెప్పలేదా మాట? ఇక్కడ చెప్పలేదా? ఆయన ఏమన్నాడు చూడండి, 33 అధ్యాయం ఏం చెప్పింది కాదు? 12వ వచనం, యెహోవా తమకు దేవుడు కలిగిన జనులు ధన్యులు, ఆయన తమకు శ్వాసముగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? బయట ఉన్న వల్ల సముద్రంలో అనేక మంది చేపలు, అన్ని చేపలు అవసరానికి ఉపయోగం ఉండు. జాలరికి ఉపయోగం ఉంటుందా? అన్ని చేపలను ఆయన జాలరి, ఆయనకు ఉపయోగపడిన వారిని మాత్రమే, ఆయనతో కలిసి సహవాసం చేసిన వారిని మాత్రమే, ఆయన ఉండేవారిని మాత్రమే, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన ప్రణాళికని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన వారిని మాత్రమే ఈ యొక్క శ్వాసానికి ధన్యులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నిత్యత్వంలో ఒక వారసుడిగా ముద్రిస్తాడు. తన ఆశీర్వాదానికి యోగ్యుడిగా ఆయన అంటారు. పేతురు రాసిన పత్రిక అందులోకి వెళ్ళడానికి కాదు, కానీ మీరు ఆశీర్వాదానికి యోగ్యులొకటికే పిలువబడుతుంది, ఆశీర్వాదానికి వారసులొకటికే పిలువబడుతుంది, ఆశీర్వాదం వారసులు ఒకటికే మీరు పిలువబడుతుంది. ఇన్నిసార్లు ఎందుకో చెప్పండి తెలుసా? అక్కడ కింద ఒక మాట ఉంది, మీరు దేవదూషణకైనను దేనికైనా మీరు పిలువబడలేదు. దేవుని ఆశీర్వదించాలని పిలిచాడు ఈ స్థలంలో. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు నామములో ఆశీర్వాదం నొందునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంత జాగ్రత్తగా వినాలి. విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారంగా ఈ పునరుద్ధాన దినం మొదలుకొని వచ్చే పునరుద్ధాన దినం వరకు నువ్వు చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకుంటూ, నీ అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ, నీ బిడ్డల భవిష్యత్తుని చూసుకుంటూ, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలాంటి పునాది వేయాలి, నా భర్త ఎంత క్షేమముగా ఇంటికి రావాలి, తిరిగి తన ఉద్యోగులు అంత చక్కగా సమయోచితంగా అధికారుల మధ్య, అనేకుల మధ్య ఎలా చక్కగా క్రమబద్ధంగా నడుచుకోవాలి, రాకపోకలందు, ప్రయాణాల్లో, మార్గాల్లో, తను చేస్తున్న వ్యాపారాల్లో, పనిపాట్లలో, చేతి పనుల్లో ఎలా ఉండాలి నా బిడ్డలో? ఎవరితో బాధ్యత? ఎవరితో బాధ్యత? యజమానురాలిది, అనగా సంఘమది బాధ్యత. అందుకే వాక్యం జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా నవలారంభించుకోవాలి. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మీకు దొరకదు.
ఒకవేళ కాస్త కోస్త ప్రార్థన వచ్చి చదువుకుంటే సాయంత్రం పూట ప్రార్థన చేస్తాం, లేకపోతే అలిసిపోయాం. కానుకలు ఆస్తివాదం చాలా మంది కోల్పోతున్నారు. మీకు ఒక మాట చెప్తా, ఎవరైనా పెద్ద దైవజనులు మనకంటే గొప్ప దైవజనులు ఎవరు లేరు. నేను హెచ్చించుకోవట్లేదు. నాకు లాంటి దైవజనులు చాలా మంది భూమి మీద ఉన్నారా లేదా? కొంతమంది పేర్లు చెప్తున్నా. సతీష్ కుమార్ గారు ఉన్నారు, జాన్ వెస్లీ ఉన్నాడు, కుర్రాడు రాజమండ్రి. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ వీడియోస్ ఆ యూట్యూబ్లో మనం చూస్తుంటే ఆ రీల్స్, ఒక ఆయన పెద్ద ఆయన సతీష్ కుమార్ గారు అంటున్నారు, ఆయన చాలామంది ప్రశ్న సేవకులు 13,000 అంటే ఒక తల్లి ఇంటింటి పని చేసి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిందట. తన కష్టార్జితం 13,000 ఇస్తే మీరు 15 మంది వస్తున్నారు, అందులో 3,000 రూపాయలు మీ భోజనానికి అయిపోతున్నాయి. ఎలాగా ఏం మిగులుతుంది? మనిషికి 200 చెప్పులు భోజనానికి అయిపోతుంది లెక్కేశాడు ఆయన. ఆ వీడియో నా దగ్గర ఉంది. సేవకుడు లెక్కేసుకోవడానికి ఇది వ్యాపారం కాదు. నువ్వు దేవుడికి ఇవ్వాల్సి నువ్వు ఖచ్చితంగా ఇవి చాలంతే. ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి రక్షణ పొందిన ప్రతి వారు కూడా వారి కష్టార్జితం వచ్చి ఇవ్వాల్సిందే. నువ్వు అమ్మ దగ్గర అడుక్కొని, నాన్న దగ్గర అడుక్కుని, అమ్మ ఇక్కడికి వచ్చే కానుక అడక్క, ఇక్కడికి వచ్చే కానుక అడిగి తీసుకుని వేయక. ఏం కష్టపడలేదు కదా అయ్య గారు, మేము ఇంకా ఉద్యోగాలు చేయలేదు. నిజమే చేయలేదు. మరి మీ అమ్మగారు ఏ డ్రింక్ తాగమను, ఏ బిస్కెట్స్ ఏదో తినడానికి స్నాక్స్ తిమ్మని డబ్బులు ఇస్తారుగా, తినేయకండి. ఓ 10 రూపాయలు తీసి పక్కన పడేయండి, ఓ 2 రూపాయలు తీసి పక్కన పడేయండి. ఆదివారం వస్తే కాను తీసుకొచ్చి నీ కష్టార్జితం దేవుడు నీకు ఇచ్చింది, అది తీసుకొచ్చి వేయండి దేవుని సన్నిధిలో. అప్పుడు నీ అమ్మ నువ్వు వాడికి ఒక్కలేదు, మీ నాన్న నువ్వు వాడికి ఒక్కలేదు. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఉన్నారు అందరూ. ఇది కరెక్ట్గా పిల్లలకు నేర్పించుకోండి. మీరు నేర్పించకపోతే రేపు ఏమీ చేయలేరు. మీరు వాళ్ళు కష్టపడలేదు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు నేనే ఇవ్వాలంటే కాదు. వాళ్ళ కష్టార్జితం కష్టపడకపోయినా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక స్నాక్స్ కొనుక్కోమనో లేకపోతే ఏదో తాగమని మీరు ఇస్తున్న డబ్బుల్లో నుంచి ఏం చేయాలట? ఒక 5 రూపాయలు 10 రూపాయలు జాగ్రత్తగా దాచుకొని, ఇది దేవుడి సొమ్ము, మానే నష్టమే ఉంది, మానేయండి, నష్టమేమి లేదు. తీసుకొచ్చి చక్కగా అమ్మ నాన్న నడపకుండా పక్క వాళ్ళు నడుపుకోకుండా నువ్వు వేసుకున్న రూపాయి అయినా సరే కుడి చేతికి వేస్తుంది, ఎడ చేతికి తెలియకుండా చెయ్యి దేవుడికి. ఈరోజు 100 రూపాయలు ఇచ్చిన అమ్మ రేపు 500 రూపాయలు ఇస్తుంది. నువ్వు ఇచ్చే కానుక దేవునికి ఇస్తున్నావు, 100 ఆశీర్వాదిస్తాడు, 1000 ఆశీర్వాదం నీకు. కానుకల ఆశీర్వాదం చాలా మంది కోల్పోతున్నారు. 10వ భాగం ప్రతిష్టం దొంగిలించకూడదు. మనం లెక్కలేసుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఆయనకి ఇవ్వాల్సింది మనం ఖచ్చితంగా రక్షణ పొందిన ప్రతి వారు కూడా వారి కష్టార్జితం నుంచి ఇవ్వాల్సిందే. ఒకవేళ లేకపోతే నువ్వు సిల్లి సంచులు వేసినట్టు నీ కష్టార్జితం అంతా అయిపోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. కానుకల ఆశీర్వాదం, సాక్ష్యాలు నీకు జరిగింది చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడ్డావు? మొదట ఆదివారమే చెప్పాలని ఏమి లేదు. ఈ ఆదివారం చెప్పాలని ఆదివారం చెప్పేయండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. అదొక ఆశీర్వాదం ఆ వ్యక్తికి. దాన్ని లాగి చేయొద్దు, సమయం టైము చేయొద్దు. చివరి ప్రార్థనలో ఖచ్చితంగా సేవకుల ప్రార్థనలో మీరుండి నిండారా దీవించే ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. నిండారా తీసుకొని వెళ్ళాలి. ఉట్టి చేతులతో వచ్చాం, ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు. నిండుగా నీ హృదయం నింపుకొని పొంగి పొందినంతగా, నీ గిన్నె నిండి పొంగి పొందినంతగా భక్తులు దావి చెప్తాడమ్మా. 23వ కీర్తన 4వ అధ్యాయం, నా గిన్నె నిండి పొంగి పొల్లుచున్నది. పొంగాలి, ప్రభు యొక్క ఆశీర్వాదం నీలో పొంగాలి. గిన్నె నిండా పొంగి పొంగాలి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నువ్వు తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఒక మాట చూడండి, అది 33లోని. నేను చదువుకోలేదండి, మీరే చదివారు కదా, అందుకే మీకు చూపిస్తాను. చూడండి, యెహోవా 19వ యెహోవా దృష్టికి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు
20 మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయన బట్టే మన హృదయము సంతోషించును. ఆ కిందకాలం ఆ 2-3 వచనాలు చదివితే ఆశ్చర్యమైనటువంటి కృప, ఆశీర్వాదం మనం ఎట్లా పోగొట్టుకుంటాం ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క దీవుని ఎలా కోల్పోతాం ఆలోచించాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక పురుషుడు ఒక ఇంటికి యజమానుడైతే ఆ యజమానుడు ఆ ఇంటికి యాజకుడు కావాలి. ఏం కావాలి? ఆ ఇంటికి యాజకుడు కావాలి. కొడుకు సాపేశాడా, భార్య సాపేసిందా, అమ్మ సాపేసిందా, బాబు సాపేసిందా, పాప సాపేసిందా, ఎదురు కూర్చొని ప్రార్థించడం కానీ ఆ యజమానుడు ఏ సమయంలో వచ్చినా మొదట ఆ యజమానుడే ఆ ఇంటిలో గోరు పట్టేసి మోకరించి ప్రార్థన చేయాలి. వాళ్ళు పిలవాలి, భార్య పిల్లలు పిలిచి ఆ ఇంటికి ఆ యజమానుడి ప్రార్థన ఒక యాజకుడిగా ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు ఒక యాజకుడివి నీ ఇంటికి, సంఘానికి యాజకుడు ఎలాగో నీ కుటుంబానికి నువ్వే యజమానుడే యాజకుడు. ఇక్కడ యజమానుడు ఎవరు? సంఘ కాపరి. మరి నీ కుటుంబానికి యజమానుడు ఎవరు? ఇక్కడ యాజకుడు సంఘ కాపరి అయితే మరి నీ కుటుంబానికి నువ్వు యజమానుడు కనుక నువ్వే నీ కుటుంబానికి కాపరమైనావు. నీ కుటుంబానికి నువ్వే యాజకుడు అయినావు. ఖచ్చితంగా నువ్వు మోకరించవలసిందే. అలసిపోయానంటే కుదరదు. ప్రభు అలసిపోయాడంటే పాపం అలసిపోయాడు కదా, సరే మనం ఫ్రెండ్స్ చూద్దాం. ఈయన అలసిపోయాడు కాబట్టి అపవాదం అలా దూరం వస్తాం. ఏం చేయగలుగుతాం? మన ఇంటిలో తీసుకెళ్ళిపోతాం. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. రోజు బలహీనతే, రోజే ఉండదు. రోజు బలహీనతే. చిన్న నొప్పి పరిగెడతాం హాస్పిటల్, చిన్న నొప్పి ఆయింట్మెంట్ రాస్తాం. ఎందుకు వస్తున్నాయంటే మనం ఏ క్రియలు అయితే చేస్తాం ఆ క్రియలే మన మీద ఏర్పాటు చేస్తాం. వాని క్రియలు చెప్పున ఏముందట జీతం. ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి ఫలం ఎలా తీసుకోవాలంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో కూడినటువంటి మంచి ఫలాలను భుజించాలి, మంచి ఈవులు నువ్వు అనుభవించాలి, మంచి ఆశీర్వాదాలు ఆత్మీయ ఆహారముతో కూడినటువంటి దీవులు నువ్వు పొందుకోవాలి. దావీదు జీవితం అలాగే గడిచింది, దావీదు బ్రతుకు అలాగే గడిచింది. దావీదుని మనం చూసేటప్పుడు ఎప్పుడు కూడా గొప్ప దైవజనుడిగా, గొప్ప రాజుగా, గొప్ప చక్రవర్తిగా చూడాలి, ఒక ఉన్నతమైన ప్రవక్తగా చూడాలి. కారణం ఏంటో తెలుసా? 2 సమూయేలు 23వ అధ్యాయంలో దావీదులోంచి దేవుని ఆత్మ మాట్లాడింది. ఈరోజు యాజకుడు అనేటి కుటుంబంలో యజమానులోంచి దేవుని ఆత్మ ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు ప్రార్థన కుటుంబ ఆరాధనకి నీ కుటుంబాన్ని నువ్వు పిలవకుంటున్నావు, నీ కుటుంబానికి నువ్వు యాజకుడిగా ఉండలేకపోతున్నావు. మన జీవితంలో మనం ఏం కోల్పోతున్నాం మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ విని విడిచిపెట్టడం కావాలి.